ఈ వినాయక చవితికి ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే వచ్చింది. దానికోసం సెటప్ మొత్తం ఇంటి దగ్గర ఒకసారి సౌండ్ చెకింగ్ అయితే చేసుకుని లైటింగ్ చెకప్ కూడా అయితే చేసాను. అందరూ కామెంట్ చేసి అయితే అడిగారు కదా బ్రో నీ డీజే సెటప్ కి లైటింగ్ సెటప్ లేదు. అలాగే నా డీజే సెటప్ కి లైటింగ్ సెటప్ అవుతుంది. అదైతే లైటింగ్ సెటప్ లోని డీజే సెటప్ ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. ఇంక ఈవెంట్ కి బయలుదేరి ముందు ఆ దేవుడి దండం పెట్టుకుని కొబ్బరికి కొట్టుకుని ఇంక ఈవెంట్ కి అయితే బయలుదేరుతున్నాం. ఎలా ఎందుకు చేస్తున్నానంటే ఈ సీజన్ లో ఇదో ఫస్ట్ ఈవెంట్ కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగా జరగాలి. అలాగని ఆ దేవుడి దండం పెట్టుకుని ఇలా ముహూర్తం అయితే చేసినాం. ఎలా నా డీజే సెటప్ పట్టుకుని రోడ్డుకి వచ్చానో లేదో ఇందులో ఫ్రెండ్ డీజే సెటప్లు కూడా వచ్చాయి. ఇక మొత్తం సెటప్లు అన్ని కలిపి ఒకసారి ఈవెంట్ కి అయితే బయలుదేరుతున్నాం. కాకపోతే ఫ్రెండ్ డీజే సెటప్లు రెండు ఒక దగ్గర, నా డీజే సెటప్ ఏమో వేరే దగ్గర. ఇంకెలా డీజే సెటప్ పట్టుకుని మేము ఈవెంట్స్ పాటుకు వచ్చామో లేదో అంతలో అలా చిన్న చిన్న చిన్నలు పడడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక మొత్తం డీజే సెటప్ పైన పరదా అనేది అయితే కెప్పేసాం. ఇలా పరదా కెప్పం లేదు, ఇక మొత్తం ఫుల్ గా వర్షం అయితే పడడం స్టార్ట్ అయింది. నేను ఇంకా వర్షంలో తడుచుకుంటేనే ఇక మొత్తం సెటప్ పైన తారపై అయితే కెప్పాం. ఇక మళ్ళీ వర్షం అనేది తగ్గేసరికి ఇక డీజే ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకెలా డీజే స్టార్ట్ చేసాం లేదో ఇంక వినాయకుని కూడా బండిలోకి అయితే ఎక్కించేశారు. ఇక మొత్తం ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. కుర్రోళ్ళు కూడా ఊపుతూ గట్టిగానే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ పార్టీ వాళ్ళు కూడా మన డీజే వాళ్ళే ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మన డీజే వాళ్ళకి ఫుల్ గానే సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఒక విషయంలోని పార్టీ వాళ్ళు అయితే నన్ను చాలా ఇబ్బంది పడేశారు. ఆ ఎఫెక్ట్ అనేది డీజే ఈవెంట్ అన్నం సేపు అయితే ఏం తెలియలేదు, కానీ డీజే ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ అయితే నాకు కనిపించింది. ఎంతలా కనిపించింది అంటే ఆ పార్టీ వాళ్ళు నాకు ఇచ్చిన పేమెంట్ మొత్తం అంటున్నా ఈ డీజే సెటప్ పెట్టుబడికి వస్తుంది అన్నట్టు అయితే కనిపించింది. ఈ డీజే ఈవెంట్ నేను ఎలా ఆడానో, ఈ డీజే ఈవెంట్ లోని ఎన్ని ఇబ్బందులు పడ్డానో మొత్తం అంటే ప్రతి వాటి డీటెయిల్డ్ గా ఒక ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ లోని నేనైతే అప్లోడ్ చేసాను. ఒకవేళ మీరు వీడియో కానీ చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి. ఈ వీడియోలోని నేను ఎంత కష్టపడ్డాను అనేది ప్రతి వాటి కూడా మీకు డీటెయిల్డ్ గా తెలుస్తుంది.